ఇంతకు యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఎవరు? ఒక రోజున ధోని ఎక్కి వెళ్తున్నారు ఈయన. సడన్గా పెద్ద గాలి తుఫాను, గందరగోళం. యేసుప్రభు అలిసిన వానిగా అమరణ అనుకుని నిద్రపోతున్నాడు. అమ్మో, అయ్యగారిని డిస్టర్బ్, బాగా అలిసిపోయాడు, ఇప్పుడు దా వాక్యం మళ్ళీ ఇంకోసారి కూడా వాక్యం చెప్పలేము అని వీళ్ళు తెడ్లేస్తున్నారు. తయ్యారే తయ్యారే అంటే తయ్యారే కాదు, తై రే ఎగబా, తైరా తైరా, ఏ తెడ్డి తెప్పరా, వదలా ఏంటి ఏంటరా, వదలా వదలరా నీ దొంపదేగా, వదలా తై తిప్ప తిరిగా. అది ఆడాడే ఎర్రం తిరుగుతుంది బొంగరాయిలా. నేను అర్థం కాక మునిగిపోయే పరిస్థితి. అయ్యా బాబు, మేము నశించిపోతుంటే నీకు బాధేమీ లేదా అని యేసు ప్రభువు లేపి ఆయన దిగ్గులు, ఏయ్ గాలి తుఫానా నిమ్మలించు, కమాన్. మిక్కిలు భయపడి ఏం చెప్పారు చూడండి, మార్కు సువార్త 4:41 మార్కు 4:41. యాక్టర్లు భలే ఉన్నారండి యేసుప్రభు దగ్గర కూడా. వాళ్ళు మిక్కిలి అప్పుడు దాకా చూసి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఇదే ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నావే, ఆయన ఎవరో నీకు తెలియదా? ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ 10 మార్కులు ఉన్నట్టు ఉంది, పెద్ద క్వశ్చన్, కొంతమంది మొఖాలు. యేసుప్రభు దేవుడా అయితే ఏళ్ళే, ఏదో ఒక దేవుడు, ఏదో ఒక రాయి పొలు రాళ్ళు కొట్టుకోవడం. అప్పుడు డైలాగ్ బలి వచ్చి మనకి డైలాగ్ మారి, ఆయన ఎవరో తెలీదా? సంగమా, యేసుప్రభు ఎవరో తెలీదా? అందుకనే దేవుని గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగంలో చక్కని మాట ఉంటుంది, చూడండి త్వరగా. ఎఫెసీ 1:19. నేను చివరి మాట చదువుతున్నాను. మీరు తెలుసుకొనవలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుట యందు, ఏంది ఎవరిని తెలుసుకోవడం ఎందు? తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించున్నట్లు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమనుగ్రహించాలి? జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు. ఒక సేవకుడిగా నేను చేసే ప్రార్థన ఇది, సంఘానికి వచ్చే బిడ్డలకు జ్ఞానాన్ని, ప్రత్యక్షత గల మనసునివ్వండి. ఎందుకు? ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరో తెలిస్తే నా విమోచకుడు సచినుడా. చెప్పండి, ఎవరా మాట అంది? సావమోహం మొత్తం రేపు మా ఒకటి తిన్న ఆ వ్యక్తి అంటాడు, నా విమోచకుడు సజీవుడు, మై గాడ్ లివెన్, నా దేవుడు సజీవుడు, నేను చావను, సజీవుడై యెహోవా క్రియలను వివరిస్తా. హల్లెలూయా. ఎవరు? పోసి యోబు గారికి ఒక ప్రత్యక్షత ఉంది. అందుకనే ఎక్కడ కూడా గాబరా చెందలే, ఎక్కడ కలవరపడలే. వీళ్ళేమన్నారు, ఇంతకాలం యేసు ప్రభుతో ఆయన ప్రార్థన చేసి ఇస్తే రొట్లు బొక్కలు ఒకడు మెక్కాడు. ఆయన పత్తిపూర తొక్కినాడు ఒకడు. అయ్యి బాబో, యేసు ప్రభు ప్రార్థన చేస్తే బ్రహ్మాండం దేవుని పోవండిదే అని తినకాడి. దెయ్యాలు అలా కొడుతుంటే మరేమనుకున్నా మా పాస్టర్ అంటే మామూలుగా ఉండదు. మా యేసు ప్రభు వస్తే దెయ్యాలకి డానే ఉంటారు. ఆడకూడ బడేవాళ్ళు ఉన్నారు. అసలు మామూలు కాదు. మా యేసు ప్రభు వస్తుంటేనే దెయ్యాలు పారిపోతాయి. మరి ఏమనుకున్నావు? బడే కోతలు. చివరికి ఏమన్నారు వీళ్ళు? భయపడి ఈయన ఎవరు ఈయన? పోయేసి
ఎవరో తెలుసా? చాలామందికి అర్థం కాలే. ఆయన నరావతారిగా ఉన్నప్పుడు యేసుప్రభు చాలామందికి అర్థం కాలేదు. గిట్టని వాళ్ళకి మరీ అర్థం కాలేదండి. యేసుప్రభు అంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దెయ్యాలు పట్టినోడని, రకరకాల కోతలు కూర్చునే వాళ్ళు ఉన్నారు. గిట్టని వాళ్ళు గిట్టనట్టు మాట్లాడేవారు. అలా మాట్లాడిన మాటలు ఒక మాట చూడండి. యోహాను సువార్త 9:16. యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. లేదు గనక దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదని మనకు అర్థమవుతుంది. పాపి అయిన మనుషుడు, ఇలాంటి సూచక్రియలు అలాగూ పాపి అయిన మనుషుడు. ఇప్పుడు కూడా కొంతమంది కోతలకు వస్తున్నారండి. పురుషుడు కలగ లేకుండా మరియమ్మ గర్భం దాల్చిందా? అలా పుట్టిన వ్యక్తి యేసుప్రభు. ఆయన దేవుడా? వా! ఆ రోజుల్లో కూడా అసలు ఈయన ఎట్ట పుట్టాడో తెలియదు. ఆ పిల్ల ప్రధానం అయ్యింది, పెళ్ళి జరగక మునిపే ఎంగేజ్మెంట్ అయ్యింది. 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారు. ఈ అబ్బాయి నడకెట్ట ఉంది, అమ్మాయి నాకు పరిశీలిస్తారు. వాళ్ళు సరైన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. తేడా ఉందనుకో అక్కడితో బ్రేక్. ఇక అది యూదుల సిద్ధాంతం, విధానం. ఈ గ్యాప్లో ఈ పిల్ల ఎట్ట అయింది? మంచి పిల్ల అనుకున్నాం, తలకాయ తీస్తే తల ఎత్తేది ఇంటికాడే. మరి ఈ పిల్ల కూడా ఎలా చేసిందంటే అన్న మాటలు విన్న ఈ గిట్టనోళ్ళు పాపి అయిన మనుషుడైన ఇతని ద్వారా ఎలా జరుగుతాయి? ఎంత దారుణం అండి. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 8:46 సవాల్ చేశాడు రోమా ప్రభుత్వానికి. ఐ ఛాలెంజ్ టు రోమా గవర్నమెంట్. ఏమని? నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? నిలబడ్డాడు. రోమా సైనికులారా, రోమ అధిపతులారా, గవర్నర్స్, చక్రవర్తులారా, ప్రజలారా, మీలో ఎవడైనా కానీ నాలో పాపముందని స్థాపించగలిగితే ఒప్పుకుంటా. నిలబెడితే కింద నుంచి పైదాకా పరిశీలన చేశారండి. ఒక్కడి వల్ల కాలే. ఏంటి? ఒక్కడి వల్ల కాలే. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.